గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మొత్తము అక్షరముల సంఖ్య 24. అలాగే మహాపురాణంలో ఉన్న శ్లోకముల సంఖ్య 24,000. అందుకనే గాయత్రి ప్రతిపాదితాం. శివ మహాపురాణము అంటే జ్ఞానమునకు ఆలవాలము. ఎక్కడెక్కడైతే గాయత్రీ మాత ఉపాసించబడుతుందో అక్కడ జ్ఞానము పంచబడుతుందని మనకు శాస్త్రం చెప్పింది. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ రూపిణి. సర్వ చైతన్య రూపం, అన్ని జీవులలో చైతన్య రూపంతో ఉన్నటువంటి ఆ తల్లి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్, మన అందరి బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అమ్మవారు. అందుకని వెనువెంటనే భగవత్ నామంలో మునగాలనేటువంటి ఆలోచన మీ అందరికీ కలిగింపజేసింది. అందుకనే ఇక్కడ కూర్చొని మనం ఎప్పుడైతే భగవత్ సంకీర్తనలో భగవత్ కథల యందు మన చిత్తమును ఇక్కడే ఉంచుతామో అప్పుడు మన బుద్ధి ప్రచోదనము చెంది ఈశ్వరానుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాము. అందుకనే అలాంటి బుద్ధికి మారు పేరైనటువంటి గాయత్రి మంత్రములతో ఉన్నటువంటి అక్షరముల సంఖ్యతో కూడినటువంటి శ్లోకములు శివ మహాపురాణంలో చెప్పబడ్డాయి. 24,000 శ్లోకములు దీనిలో చెప్పబడ్డాయి.